ఇస్లామిక్ దేశాల్లో కల్లా అత్యంత డేంజరస్ కంట్రీ ఏమిటి అంటే టక్కున మనం చెప్పేయాలి, ఏమాత్రం ఆలోచించకూడదు, అది పాకిస్తాన్. ఎందుకంటే అది బ్రతికేదే మతోన్మాదంతో, లేదంటే భారత్ అనే దేశాన్ని లక్ష్యంగా చేసుకొని ఎప్పటికైనా భారతదేశం మీద ఏదో ఒక దాడి చేయాలి. అది ప్రాక్సీ వార్ రూపంలో కావచ్చు, డైరెక్ట్ అటాక్స్ రూపంలో కావచ్చు, అక్రమ వలసల ద్వారా, ఒకటా రెండా అనేక మార్గాల ద్వారా పాకిస్తాన్ మనల్ని టార్గెట్ చేస్తూనే ఉంటుంది. అయితే అటువంటి ఒక పాకిస్తాన్ లాంటి దేశం దగ్గరికి అణుబాంబులు ఎలా వచ్చాయి, అది అణుబాంబుల్ని ఎలా తయారు చేసుకోగలిగింది అనే దానికి సంబంధించిన ఒక చిన్న స్టోరీ. ప్రస్తుతం పశ్చిమాసియాలో రగులుతున్నటువంటి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచ దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ క్రమంలో ముస్లిం ప్రపంచంలో ఏకైక అణ్వాయుధ దేశంగా ఉన్న పాకిస్తాన్ చరిత్ర మరోసారి చర్చనీయాంశమైంది. కటిక పేదరికం, అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ పాకిస్తాన్ రహస్యంగా అణ్వాయుధ దేశంగా ఎలా ఎదిగిందో అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. 1971 యుద్ధంలో భారత్ చేతిలో ఘోర పరాజయం పాలైన తర్వాత పాకిస్తాన్ అప్పటి నాయకుడు జుల్ఫికర్ అలీ భుట్టో అణ్వాయుధ తయారీని ఒక ప్రతిష్టాత్మక లక్ష్యంగా ఎంచుకున్నాడు. మా ప్రజలు గడ్డి తినైనా సరే మేము అణుబాంబును తయారు చేస్తాం అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ పట్టుదలను చాటి చెప్పాయని చెప్పుకోవచ్చు. భారత్ ఎదుగుతున్న సైనిక శక్తికి ధీటుగా సమాధానం చెప్పాలని ఈ కార్యక్రమాన్ని నిజానికి ప్రారంభించారు. పాకిస్తాన్ అణుపితామహుడిగా పిలువబడేటటువంటి అబ్దుల్ ఖదీర్ ఖాన్ ఏక్యూ ఖాన్ ఈ ప్రయాణంలో ఒక కీలక పాత్ర పోషించారు. నెదర్లాండ్స్లోని యురేనియం ఎన్రిచ్మెంట్ ప్లాంట్లో పనిచేసినటువంటి ఆయన అక్కడి సెంట్రిఫ్యూజ్ సాంకేతికతకు సంబంధించిన బ్లూ ప్రింట్లను రహస్యంగా దొంగలించి పాకిస్తాన్కు తెచ్చారు. ప్రపంచ దేశాల కళ్ళుగప్పి ఈ టెక్నాలజీని ఉపయోగించి పాకిస్తాన్ అణ్వాయుధాలని అభివృద్ధి అలా చేసింది. 1980లలో సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసినప్పుడు అమెరికాకు పాకిస్తాన్ సహాయం అనివార్యమైంది. పాకిస్తాన్ అణ్వాయుధాలను తయారు చేస్తోందని తెలిసినప్పటికీ ఆఫ్ఘాన్ యుద్ధం కోసం అమెరికా ఆ విషయాన్ని చూసి చూడనట్లుగా వదిలేసింది. ఇది పాకిస్తాన్కు వరంగా మారింది. అమెరికా నుంచి అందుతున్న భారీ ఆర్థిక సైనిక సహాయంతో అణు కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. పాకిస్తాన్ అణు సామర్థ్యం వెనుక చైనా హస్తం కూడా ఉంది. అణ్వాయుధాల డిజైన్లు, యురేనియం ఎన్రిచ్మెంట్ పరికరాల్ని చైనా నుంచి పాకిస్తాన్ పొందింది అనేది అనేక నివేదికల సారాంశం. భారత్ను నిలువరించేందుకు పాకిస్తాన్ను ఒక బలమైన అణ్వాయుధ దేశముగా ఉంచడం చైనా వ్యూహంలో భాగం. అయితే కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది కదా, ఆ అణుబాంబులు చైనా మీదనే పడునుగాక ఏదో ఒకరోజు. ఇక పాకిస్తాన్ కేవలం తనకే కాకుండా అబ్దుల్ ఖదీర్ ఖాన్ ద్వారా అణు పరిజ్ఞానాన్ని ఇరాన్, లిబియా, ఉత్తర కొరియా వంటి దేశాలకు కూడా రహస్యంగా విక్రయించింది. ఇది అంతర్జాతీయంగా పెద్ద వివాదానికి దారితీసింది. ప్రపంచవ్యాప్తంగా అణువ్యాప్తి నిరోధక ఒప్పందాలను పాకిస్తాన్ తొంగలో తొక్కిన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చివరికి 1998లో భారత్ పోఖ్రాన్ 2 పరీక్షలు నిర్వహించిన కొద్ది రోజులకే పాకిస్తాన్ చాగాయ్ కొండల్లో 5 అణు పరీక్షలు జరిపి తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. దీంతో అధికారికంగా పాకిస్తాన్ అణ్వాయుధ దేశాల జాబితాలోకి చేరిపోయింది. నేడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తారాస్థాయికి చేరుతున్న వేళ ఇరాన్ కూడా పాకిస్తాన్ తరహాలోనే అణుబాంబులను తయారు చేస్తుందా అనే ఆందోళన ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతోంది. ఒక దేశం రహస్యంగా అణ్వాయుధాలను తయారు చేయడం వల్ల ప్రపంచ శాంతికి కలిగే ముప్పును పాకిస్తాన్ ఉదాహరణ మరోసారి గుర్తు చేస్తోంది.